గూగుల్ సంస్థ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని మనకి ఇటీవలే ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు మీడియా మాధ్యమంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది విశాఖపట్నం జిల్లా అంటే వైజాగ్ అని చెప్పారు. వైజాగ్లో మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామని ఆయన స్వయంగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నం జిల్లా వాసులుగా మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దీనిపైనే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా వికసిత్ భారత్ అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవలే GST కూడా సరళీకృతం చేసి అన్ని వర్గాల ప్రజలకి మరి లబ్ధి చేకూర్చారు. దసరా దీపావళి పండుగ అందరూ చాలా సంతోషంగా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇండియాలో అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాకి ఒక ప్రత్యేకత రానుంది. గతంలో హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాని ఐటీ హబ్గా చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఖచ్చితంగా విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీకి ఇప్పటికే పేరుంది. ఒక సుందరమైన నగరం, మనకి విశాలమైన బీచ్ ఉంది. ఎవరైనా సరే రావచ్చు. కనెక్టివిటీ కూడా మనకి రోడ్డు ద్వారా ఉంది, సీ ద్వారా ఉంది, పోర్టు ద్వారా ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో వస్తుంది. ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ కూడా మనకి మళ్ళీ ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం జిల్లాకి రావడానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే నాకు అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్లు చేసి విషయం చెప్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో మీ వైజాగ్ చాలా డెవలప్ కాబోతుంది, ఇప్పుడు గూగుల్ వచ్చిందంటే ఖచ్చితంగా మిగతా సంస్థలన్నీ కూడా క్యూ కడతాయని చెప్పారు. మరి ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.